ఫుడ్ ఫిష్ లవర్స్ ఛానల్కి అందరికీ వెల్కమ్. సో ఈరోజు ఏంటంటే హౌ టు మెయింటైన్ ఏ ఫ్లవర్ అను. సో ఇటువంటి ఫ్లవర్ అనేది మనం సింపుల్గా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో నేను పెద్ద ఎక్స్పర్ట్ అయితే కాదు, కాకపోతే నేను 1.5 ఇయర్గా మనమైతే ఫ్లవరాన్స్ అయితే పెంచుతున్నాం, మంచిగా గ్రూమ్ చేస్తున్నాం కూడా. సో ఈ వీడియోలో ఏంటంటే ఫ్లవరాన్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఏ ట్యాంక్ అయితే సూటబుల్, ప్రతి ఒక్కటి కూడా క్లారిటీగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, మర్చిపోండి లైక్ చేయండి. ఇంకా వెళ్ళిపోదాం, లెట్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, మనం ఫ్లవరాన్ని మెయింటైన్ చేయాలంటే ముందు ట్యాంక్ అనమాట. ట్యాంక్ మెయిన్ ఇంపార్టెంట్. ట్యాంక్ అనేది ఖచ్చితంగా మీకు 2 feet పొడవు ఉండాలి, ఈ సైజ్ ఉండాలన్నమాట. 2 feet పొడవు ఉండాలి. హైట్ వచ్చి 15 నుండి 18 ఇంచెస్ హైట్ అయితే ఉండాలి పక్కాగా. సో ప్రజెంట్కి అయితే నేను ఈ క్యూబ్ ట్యాంక్లోనే మన తాయ్ సిల్క్ గార్డ్ని అయితే పెట్టాను అనమాట. సో తాయ్ సిల్క్ గార్డ్ అయితే బీభత్స మన యాక్టివ్లో ఉన్నాడు. ఇదైతే లక్కీ డ్రాలో ఉంది, 40 tokens లక్కీ డ్రా అనమాట, 49 రూపీస్కి. సో ఆ మ్యాటర్ పక్కన పెడితే, సో మెయిన్లీ మనకి వచ్చినప్పుడు ఇదైతే చాలా చిన్నగా ఉండేది, హెడ్ పాప్ కూడా లేదు మన తాయ్ సిల్క్ గార్డ్. సో దాన్ని మనం గ్రూమ్ చేసాము. బేసిక్గా ట్యాంక్ సైజ్ గురించి మాట్లాడితే 24 inches పొడవు ఉండాలన్నమాట. హైట్ వచ్చి దీనికి ఇంచుమించుగా 15 inches అయినా ఉండాలి, లేదా 18 ఇంచులైనా పెట్టుకోవచ్చు. 15 inches ఈజ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పచ్చు. విత్ అంటే ఈ సైడ్ విత్ అనమాట. విత్ అనేది ఖచ్చితంగా మీకు 15 అయినా ఉండొచ్చు, 12 అయినా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. హైట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి కొంచెం దూకుతుంటాయి, అగ్రెషన్గా దూకుతుంటాయి అనమాట. సో అందుకు సో చూడండి, ఈ బెలూన్లో ఉబ్బింది కదా మనోడికి. సో అలా మనం తెచ్చుకోవాలి, ఈ హంప్ రావాలంటే మెయిన్ ట్యాంక్ సైజ్ అనేది ఇంపార్టెంట్. అండ్ వీటి యొక్క జెనెటిక్స్ ఏంటి, వీటి పేరెంట్స్ ఏంటి అనేది చూసుకోవాలి. వాటి పేరెంట్స్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి హంప్ అనేది వస్తుంది. ఫిమేల్స్లో మీకు హంప్ అనేది రాదు, వస్తుంది, మరీ అంత పెద్దగా అయితే పాప్ అవ్వదు. మేల్స్కి వచ్చినంత హంప్ అయితే పాప్ అవ్వదు అనమాట. మేల్ ఫీమేల్ అనేది మీరైతే జెనెటిక్స్ అయితే చెక్ చేసుకోవాలి. అండ్ పేరెంట్స్ జెనెటిక్స్ బాగుంటేనే మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా బాగుంటాయి అనమాట. సో చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే హీటర్ ఫిల్టర్ అనేది మస్ట్. దీనికి ఫ్లవరాన్స్కి ఏంటంటే మస్ట్ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫిల్టరేషన్ పర్ఫెక్ట్ ఉండాలన్నమాట. ఫిల్టరేషన్ ఎంత మంచి ఫిల్టరేషన్ ఉంటే అంత మంచిది మన ఫ్లవరాన్స్కి. చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది, చాలా మంచిగా గ్రూమ్ అవుతాయి కూడా, డిసీజులు అనేవి అస్సలు రావు. అండ్ ఇంకొకటి, అడుగునున్న పూప్ని అంతటిని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకుంటూ ఉండాలి. క్లియర్ చేసుకున్నప్పుడు మాత్రమే మన ఫ్లవరాన్స్ అనేవి మంచి గ్రూమింగ్ అయితే అవుతాయి అనమాట. సో చూడండి, మంచి యాక్టివ్లో కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి హీటర్ టెంపరేచర్ అనేది 28లో పెట్టుకోండి. పెద్ద ట్యాంక్ అయినా చిన్న ట్యాంక్ అయినా సేమ్ ఫార్ములా అయితే వర్తిస్తుంది. మరీ కూలింగ్ ఎక్కువ ఉన్నప్పుడు 30లో పెట్టుకోండి, సరిపోతుంది. అండ్ టీడీఎస్ అనేది బిలో మ్యాక్సిమం బిలో 350 ఉండేటట్లు చూసుకోండి. సో అది బెస్ట్ అనమాట. అండ్ ఏ వాటర్ వాడాలి దీనికి? వాటర్ వచ్చి మనము ఫర్ సపోజ్ ఇదే ట్యాంక్ కెపాసిటీ, ఈ ట్యాంక్ కెపాసిటీ అనేది ఒక 20 liters అనుకుందాము. 20 litersలో 10 liters అనేవి మినరల్ వాటర్ వాడాలి, 10 liters అనేది బోర్ వాటర్ వాడాలి. అప్పుడు టీడీఎస్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది అనమాట. టీడీఎస్ కరెక్ట్గా మెయింటైన్ అయినప్పుడు మాత్రమే ఫ్లవర్ అనేది మంచి యాక్టివ్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది అనమాట. టీడీఎస్ కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలన్నమాట. అండ్ పిహెచ్ వాల్యూస్ కూడా కరెక్ట్గా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు. సో అప్పుడు మనకి ఫ్లవర్ అనేది మంచి యాక్టివ్గా ఉంటుంది. హీటర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫిల్టరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ ఏం వాడాలి చెప్పాను కదా. బోర్ వాటర్ అనేది ఒక ట్యాంక్లో 20 లీటర్లు పడితే 10 liters బోర్ వాటర్, 10 liters అనేవి మినరల్ వాటర్ అయితే యూజ్ చేయాలి. అప్పుడు మాత్రం ఫ్లవర్ అనేది యాక్టివ్గా ఉంటుంది, ఎటువంటి డిసీజులు రాకుండా ఉంటుంది అనమాట. ఫిల్టర్ గురించి మాట్లాడాము, హీటర్ గురించి మాట్లాడాము, ట్యాంక్ సైజ్ గురించి మాట్లాడాము, అండ్ వాటర్ క్వాలిటీ గురించి మాట్లాడాము. ఇప్పుడు ఫుడ్ ఏ విధంగా వేయాలి, ఏ విధంగా మనం ఏ ఫుడ్ వాడాలి అనేది చెప్తాను. బేసిక్గా మనకి మార్కెట్లో దొరికే బెస్ట్ ఫుడ్స్లోని ఇదొకటి హంపీ హెడ్ అనమాట. హంపీ హెడ్ అనేది చాలా బాగుంటుంది. మీరైతే హంపీ హెడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. హెడ్ కోసం అయితే హంపీ హెడ్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా రెడ్నెస్ పెరగాలి అని అంటే మనకి సూపర్ రెడ్ సీన్ అయితే ఉంటుంది, ఇది బాగుంటుంది. ఎవర్ రెడ్ కూడా బాగానే ఉంటుంది. ఇవి వాడలేము అంటే బ్లాక్ పెర్ల్ కానీ ఒకేగో బ్లాక్ పెర్ల్ అయితే వాడండి. సో మ్యాక్సిమం ఇవైతే కొనుక్కోవడానికి ప్రయత్నించండి. హంపీ హెడ్ అనేది చాలా బాగుంది.
క్వాలిటీ పరంగా అవ్వచ్చు, ఫుడ్ పరంగా అవ్వచ్చు. నేనైతే నా ఫిషెస్ మన ఫ్లవరాన్స్ అన్నిటికీ కూడా నేను హంపీ హెడ్ అయితే వాడుతున్నాను, ఎవర్ రెడ్ అయితే వాడుతున్నాను. వీటి ప్రైజెస్ అనేవి ఎలా ఉంటాయనంటే హంపీ హెడ్ వచ్చి 450 నుండి 550 వరకు మార్కెట్లో ఉంది. అండ్ సూపర్ రెడ్ సీన్ వచ్చి 550 నుండి 650 వరకు మార్కెట్లో ఉందన్నమాట. ఒరిజినల్ అనేది వెనక్కి తిప్పితే మనకి yahoo.com అని ఉంటుంది అనమాట ఒరిజినల్ ఫుడ్కి, అది మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కనిపించే పోస్టర్ కూడా చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది. మబ్బుగా ఉంటే అది ఒరిజినల్ ఫుడ్ అయితే కాదు. సో అదనమాట. నేనైతే మరీ అంత ఎక్స్పర్ట్ని కాదు, కాకపోతే నాకు తెలిసిన అవగాహన మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. ఇదే పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలని కాదు. మాకంటే మీకు బెటర్గా తెలిస్తే మీరు బెటర్గానే తెలుసుకొని మీరైతే చేయొచ్చు అనమాట. తెలియని వాళ్ళకైతే నేనైతే చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, ఫ్లవరాన్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది అంటే ఎవరైతే మీరు మీ ఫ్లవరాన్కి మీరే ఓనర్ కాబట్టి, మీరే బాస్ కాబట్టి, మీరు రోజుకి మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ మీ ఫ్లవర్ అంతా స్పెండ్ చేయండి. స్పెండ్ చేస్తుంటే అప్పుడు ఏంటనంటే అది చాలా అగ్రెషన్గా ఉంటుంది అనమాట. మనతో కొంచెం సరదాగా ఉంటుంది, మూమెంట్ ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. తెచ్చామా, ఫుడ్ వేసామా, పడేసామని అంటే అదిగో తెచ్చామా జస్ట్ మనకి ఉందా అంటే ఉందని అంటే ఖచ్చితంగా మనకి యాక్టివ్గా ఉండదు. సో మీరు ఇంటరాక్షన్ పెంచుకున్నప్పుడు మాత్రమే మంచి యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఫుడ్ వేసినా బాగా తింటుంది. అండ్ ఇంకొకటి, దీనికి టైమింగ్స్ అనేవి పెట్టుకోండి. ఫుడ్ ఎప్పుడు వేయాలి, మార్నింగ్ ఈవినింగ్ వేసుకుంటే బెటర్గా ఉంటుంది. నేనైతే రోజుకి 2 times మాత్రమే ఫీడ్ ఇస్తున్నాను. అంటే ఒక ఫ్లవరాన్ యొక్క సైజుని బట్టి మనమైతే పెల్లెట్స్ వేసుకోవాలి. మీ ఫ్లవరాన్కి ఎన్ని వేయాలని మీకు డౌట్ వస్తే ఫస్ట్ 3 వేయండి, ఆ తర్వాత 3 వేయండి. మరి ఎక్కువగా వేస్టేజ్ వదిలేస్తుంది అంటే అప్పుడు మీరు కౌంట్ తగ్గించుకోండి. ఎలా అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మన ఫ్లవరాన్ ఫుడ్ ఉంది కదా, ఫుడ్ నేను ఎలా వేస్తానంటే ఫస్ట్ ఒక 3 pellets మాత్రమే వేస్తాను అనమాట. దానికి తినగలుస్తుంది, ఫాస్ట్ తినగలుస్తుంది. సెకండ్ టైం మనం 3 వేసినప్పటికి ఏంటవుతుంది అంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట. దానికి కొంచెం అది నములుకొని తిన్నప్పటికీ కొంచెం టైం పడుతుంది. డైరెక్ట్ మెంగవు ఫ్లవరాన్స్, కొంచెం ఫ్రంట్కి ఇలా పెడతాయి అనమాట. ఆ తర్వాత ఒక 3 వేయండి. అండ్ అలా మనము ఒక ఈ సైజ్ దానికైతే నేను ఒక 10 pellets మార్నింగ్ అండ్ ఈవినింగ్ వేస్తాను అనమాట. ఇవి ఎనఫ్. మీ ఫ్లవరాన్ సైజ్ బట్టి మీరైతే ఫుడ్ అయితే వేసుకోవాలన్నమాట. అదేవిధంగా మన దగ్గర SRD ఫ్లవరాన్ కూడా ఉంది. అది కూడా ఏంటంటే ఇగోండి ఇక్కడ ఉంటుంది చూడండి, ఇదైతే మంచి మష్రూమ్ హెడ్ అయితే ఉందన్నమాట. సో ఇది కూడా అంతేనే. సో సింపుల్గా మనకి ఇవి కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది SRD. దీన్ని కూడా నేను మంచి గ్రూమ్ చేసుకుని దీనికైతే ఈ సైజ్ ఫ్లవరాన్కి అయితే నేను దగ్గర 6 to 7 pellets మాత్రమే వేస్తున్నాను. ఇది కూడా మనకి మంచి యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఎందుకనంటే దీని యొక్క క్వాలిటీ అనేది అలా పెంచాం మనము. సో మంచిగా గ్రూమ్ చేసాం కాబట్టి. సో అర్థమైందా? సో SRD ఫ్లవరాన్స్ ఎవరికైనా కావాలంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. ఇదైతే లక్కీ డ్రాలో కూడా ఉందన్నమాట. ఎవరైనా పార్టిసిపేషన్ చేయాలనుకుంటే 49 రూపీస్కి మీరైతే పార్టిసిపేషన్ చేయొచ్చు. ఫుడ్ అనేది ఓవర్ ఫీడింగ్ అయితే ఎప్పుడు చేయకూడదు ఏ ఫిష్కి కూడా, అది ఫ్లవరాన్స్లో కూడా అనమాట. టెంపరేచరు, ఫిల్టరేషన్, వాటర్ TDS, pH ఇవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే మీ ఫ్లవర్ అనేది హ్యాపీ అండ్ యాక్టివ్గా ఉంటుంది. ట్యాంక్ సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ట్యాంక్ అనేది నేను రికమెండ్ చేయను, క్యూబ్ ట్యాంక్ అనేది అస్సలు రికమెండ్ చేయను. ఖచ్చితంగా 2.5 feet ట్యాంక్ అయితే దీనికి ఉండాలి మన ఫ్లవరాన్కి. అండ్ అదేవిధంగా హైట్ కూడా చాలా ఎక్కువగానే ఉండాలి. సో ఈ వీడియోలో మీకు ఫ్లవరాన్ గురించి బేసిక్ టిప్స్ అయితే మీకు తెలిసాయి అనుకుంటున్నాను. సో ఇంకా మంచి టిప్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇటువంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ మేము ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.